అమరవాది శేషయ్య గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాడు అద్భుతమైన ప్రవచనామృతాన్ని మనకు అందించిన శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం. ఈనాటి వక్త శ్రీ అమరవాది శేషయ్య గారు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా వేములవాడ ఈవో దూస రాజేశ్వర్ గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేములవాడ ఈవో దూస రాజేశ్వర్ గారు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఎన్ రాజేశ్వర శర్మ గారు వేములవాడ ప్రధాన అర్చకులు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎన్ రాజేశ్వర శర్మ గారు వేములవాడ ప్రధాన అర్చకులు. రవి శ్రీధర్ స్వామి గారు షిరిడి సాయి ఆలయం పంజాగుట్ట వారిని ఆహ్వానిస్తున్నాం. రవి శ్రీధర్ స్వామి గారు షిరిడి సాయి ఆలయం పంజాగుట్ట. తదుపరి విష్ణుపట్ల ఆంజనేయాచార్యులు గారు విజయ గణపతి స్వామి ఆలయం బంజారా హిల్స్ వారిని ఆహ్వానిస్తున్నాం. విష్ణుపట్ల ఆంజనేయాచార్యులు గారు. దీవి శ్రీనివాస గౌతమ్ గారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దుర్గానగర్ పంజాగుట్ట. తదుపరి జె నరసింహమూర్తి గారు హనుమాన్ టెంపుల్ అమీర్పేట వారిని ఆహ్వానిస్తున్నాం. జె నరసింహమూర్తి గారు హనుమాన్ టెంపుల్ అమీర్పేట. తదుపరి బాలకృష్ణ శర్మ గారు బల్కంపేట ఎల్లమ్మ గుడి ప్రధాన అర్చకులు వారిని ఆహ్వానిస్తున్నాం. బాలకృష్ణ శర్మ గారు. బాలకృష్ణ శర్మ గారు బల్కంపేట ఎల్లమ్మ గుడి ప్రధాన అర్చకులు. తదుపరి బి రామశర్మ గారు కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు. బి రామశర్మ గారు కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో అర్చకులుగా సేవలందిస్తున్నారు. తదుపరి బురుగు వీరేశం గారు తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం. బురుగు వీరేశం గారు తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం. తదుపరి సోమశేఖర శర్మ గారు సికింద్రాబాద్ గణపతి ఆలయం స్థానాచార్యులు వారిని ఆహ్వానిస్తున్నాం. సోమశేఖర్ శర్మ గారు గణపతి ఆలయం సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ వారు ఆలయంలో స్థానాచార్యులుగా పనిచేస్తున్నారు. తదుపరి గట్టు రంగాచార్యులు వారు శ్రీ విజయలక్ష్మి ఆలయం ప్రధాన అర్చకులు ఈఎస్ఐ. గట్టు రంగాచార్యులు గారు.
తదుపరి మురళీధర్ శర్మ గారు, వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనగర్ కాలనీ, వారిని ఆహ్వానిస్తున్నాం. మురళీధర్ శర్మ గారు. ఎం రాఘవేంద్ర ధర్మ గారు. ఎం రాఘవేంద్ర ధర్మ గారు, విజయ గణపతి సహిత ఉమామహేశ్వర స్వామి ఆలయం, బాలానగర్, వారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి సుంకర రామ్మోహన్ రావు గారు, జ్ఞాన సరస్వతి ఆలయం, ముషీరాబాద్, వారిని ఆహ్వానిస్తున్నాం. సుంకర రామ్మోహన్ రావు గారు. కె పండరీనాథ్, టి శ్రీధర శాస్త్రి గారు. కె పండరీనాథ్ గారు, టి శ్రీధర శాస్త్రి గారు, సికింద్రాబాద్ శృంగేరి శంకర్ మఠ్, వారిని ఆహ్వానిస్తున్నాం. ఎం దేవానాథం గారు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. అలాగే వేద పండితులు వేలేటి రాజేందర్ శర్మ గారు, శృంగేరి శంకరమఠం, లలితాశ్రమం, నిజామాబాద్, వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు ప్రసాద వితరణ చేసిన దాతలు శ్రీ శృంగేరి శంకరమఠం, శారదాపీఠం, నల్లకుంట, హైదరాబాద్ మేనేజర్ కృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రసాద వితరణ చేసిన దాతలు శ్రీ శృంగేరి శంకరమఠం, శారదాపీఠం, వారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి శక్తి గణపతి ఆలయం, రామ్కోటి, హైదరాబాద్, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శక్తి గణపతి ఆలయం, రామ్కోటి, హైదరాబాద్. తదుపరి శ్రీ సాయిబాబా మందిరం, రామ్నగర్ గుండు, హైదరాబాద్ ఆలయం తరపున కె లక్ష్మణ్ యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి అండ్ శ్రీ రాజేశ్వరి సూర్యనారాయణమూర్తి గారు కూడా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సాయిబాబా మందిరం, రామ్నగర్ గుండు. శ్రీమతి అండ్ శ్రీ పి అనితా వెంకట్రావు గారు, శ్రీనగర్ కాలనీ, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రసాద వితరణ చేసిన దాతలు శ్రీమతి అండ్ శ్రీ పి అనితా వెంకట్రావు గారు, శ్రీనగర్ కాలనీ. అలాగే వంకమామిడి రాజేందర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు, ప్యారడైజ్, సికింద్రాబాద్. వంకమామిడి రాజేందర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు. సన్మానం పూర్తయిన ధార్మిక ప్రముఖులు దయచేసి కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి. ఒంటిమిట్ట రామాలయం ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు వారిని ఆహ్వానిస్తున్నాం. ఒంటిమిట్ట రామాలయ ప్రధాన అర్చకులు ఈరోజు అద్భుతంగా వేదిక పైన కళ్యాణం జరిపించారు. రాములవారి కళ్యాణం. ఒంటిమిట్ట రామాలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు వారు. అలాగే టీటీడీ కళ్యాణం ప్రాజెక్ట్ అర్చకులు శ్రీనివాసాచార్యులు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. టీటీడీ కళ్యాణం ప్రాజెక్ట్ అర్చకులు శ్రీనివాసాచార్యులు వారు. తదుపరి టీటీడీ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధి పాండురంగయ్య గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అద్భుతంగా వేదిక పైన సీతారాముల కళ్యాణం జరిపించిన ప్రధాన అర్చకుల వారికి సత్కారం. ఇక ప్రతిరోజు కూడా ధార్మిక ప్రముఖుల్ని మనం సన్మానించుకుంటున్నాం. ఒంటిమిట్ట
ఆలయ అర్చకులు శ్రవణ్ కుమార్ గారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు కార్యక్రమ విశేషాలను కనుక మనం చూసినట్టయితే సంకష్టహర చతుర్థి సందర్భంగా మహామహిమాన్వితుడు వరసిద్ధి ప్రదాయకుడైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరగబోతోంది. కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి వేంచేయబోతున్నారు. భక్తులే స్వయంగా నిర్వహించుకునే విధంగా ఆ మహాగణపతికి గరికార్చన, కోటి గరికార్చన జరగబోతోంది. అందరికీ కూడా గరిక అందించడం జరుగుతుంది, కోటి గరికార్చన జరుగుతుంది. అలాగే సకల మనోభీష్టాలను సిద్ధింపచేసే విశేషమైన శివ సంకల్ప పూజ కూడా రేపు జరగబోతోంది. రేపు భక్తులను అనుగ్రహించేందుకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వేంచేయబోతున్నారు. ఏర్పేడు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు కూడా వేంచేయబోతున్నారు. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇక రేపు సంకష్టహర చతుర్థి సందర్భంగా మహిమాన్వితుడు వరసిద్ధి ప్రదాయకుడైనటువంటి